అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 1000 మెంబర్స్ పైగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళ పూర్ స్టూడెంట్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా చేశాం. అందులో ఈ రోజు నల్గొండ జిల్లా, ముఖ్యంగా నల్గొండలో కట్టిన మహాత్మా గాంధీని ఆ రోజు నేను కట్టించిన ఈ క్యాంపస్ లో ఈ రోజు 4 బిల్డింగ్లు ఓపెన్ చేసుకుంటూ జాబ్ మేళా పెట్టడానికి ముఖ్య కారణం మన కలెక్టర్ గారు హరిచందన గారు బాగా రిస్క్ తీసుకొని అందరితో మాట్లాడి, ఇంకా పొద్దున కూడా నేను మన వారితో మాట్లాడి వేరే కంపెనీస్ మాట్లాడినప్పుడు నెక్స్ట్ మంత్ మళ్ళా టైం ఇస్తాను సార్, డెఫినెట్ గా నేను ఒకటే కూడా రిక్వెస్ట్ చేశాను, మా నల్గొండ జిల్లాలో ఉన్న అన్ఎంప్లాయీస్ కి ఎంత హెల్ప్ చేస్తే అంత చేయాలని చెప్పి మినిస్టర్ గా ఇతర డెవలప్మెంట్స్, రోడ్స్ డెవలప్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకుంటూ తెలుసు. గతంలో 30 lakhs మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యి టీఎస్పీసీ 2 సార్లు ఎగ్జామ్ పెట్టి కండక్ట్ అయ్యి పేపర్ లీకేజ్ కావడం, ఆ తర్వాత టీచర్స్ వేకెన్సీలు ఉన్నా ఫిలప్ చేయకపోవడం, పోలీస్ డిపార్ట్మెంట్ లో మొన్ననే 13,000 మందికి జాబ్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చాం. మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఈ జాబ్ చేసుకుంటూ కూడా మీరు షిఫ్ట్ సిస్టమే 8 hours జాబ్ చేస్తారు. మిగిలిన టైంలో టైం వేస్ట్ చేయకుండా ఫర్దర్ కాంపిటేటివ్ స్టడీస్ కు మన గవర్నమెంట్ ఒకటే ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఉన్న 2 lakhs గవర్నమెంట్ వేకెన్సీలన్నీ కూడా నింపబోతున్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎగ్జామినేషన్ బ్రాంచ్, ఒక థియేటర్, ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్స్ శాంక్షన్ చేసుకున్నాం. మిగిలిపోయిన బిల్డింగ్స్ అన్ని కూడా ఇంకా ఎక్స్ట్రా 100 crores శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారితో చెప్పి. దానికి సంబంధించి కూడా త్వరలోనే మళ్ళీ నేను వచ్చి ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా స్టార్ట్ చేస్తాను. నాది ఒకటే కోరిక ఏంటంటే, మేము కూడా రూరల్కి వెళ్ళి వచ్చిన ఒక పేద మా రైతు ఫ్యామిలీకి వెళ్ళి వచ్చిన వారిగా ఇలా చదువుకుంటేనే తప్ప మన డెవలప్మెంట్ కాదు. మీరు మీ కుటుంబాలు ఫ్యామిలీ మెంబర్ లాగా వ్యవసాయం మీద ఆధారపడితే అదే విధంగా ఉంటారు మీరు. అందుకుంటే అబ్దుల్ కలాం గారు చెప్పేవారు ఎప్పుడు, ఆయన పుస్తకం వింగ్స్ ఆఫ్, ఆయన పుస్తకంలో వింగ్స్ ఆఫ్ అనే పుస్తకం మీరు చదవండి. కళలు పెద్దవి కనాలి, రాష్ట్రపతి కావాలి, ప్రధానమంత్రి కావాలని. ఏమి కాకపోయినా సరే కళలు అనేది పెద్ద కంటేనే మనం ఏదైనా సాధించవచ్చు. అందుకని మీ అందరూ కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ రోజు నైట్ వరకు కూడా ఉంటుంది క్యాంప్ ఇక్కడ. టీసాక్ మన ఇన్ఛార్జి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రదీప్ ఫౌండేషన్ నుంచి అందరికి లంచ్ కూడా ఏర్పాటు చేశాం. ఇప్పటికీ ఈ విధంగా తప్పకుండా మీ అందరికి ఉంటామని తెలియజేసుకుంటూ, సమయం లేనందున నాకు ఇంకా 2-3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కానీ అన్నిట్లో ఈరోజు కలెక్టర్ గారు రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈజీగా ఉన్నామంటే ఉండామని కాదు, మీ దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ లో ఎంతమంది మీరు స్టేట్ ర్యాంకర్స్ గా తయారు చేస్తున్నారు, ఏం కావాలి మీకండి. ఎప్పుడు కూడా మేము ఏదో బిజీ కార్యక్రమాలు ఉంటాం, అయినా కానీ మీకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా అన్ని అడ్వాన్స్ గా శాంక్షన్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరొకసారి రివ్యూ పెట్టుకుని మహాత్మా గాంధీ యూనివర్సిటీని తెలంగాణలోనే బెస్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీగా చేయడమే నా ప్లాన్. ఇది ఇంత పెద్ద క్యాంపస్ మనం కొత్తగా ఎన్నో యూనివర్సిటీ కట్టిస్తాం తెలంగాణలో, ఇంత పెద్ద క్యాంపస్ ఎక్కడ లేదు. డెఫినెట్ గా మీ అందరికి కూడా ఈ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉన్నది కాబట్టి కానీ అందరికి కూడా స్పెషల్ గా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, ఇంత రిమోట్ ప్లేస్ అయినా నల్గొండకు వచ్చినందుకు, మా వారికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని ఆలోచనతో వచ్చిన మీకు స్వాగతం, సుస్వాగతం. మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.